హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. సో ఫైనల్‌గా ఫ్రెండ్స్ మనకి ఎస్‌బీఐ నుంచి ఈ ఇయర్‌లో రావాల్సిన భారీ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే ఫైనల్‌గా అయితే రిలీజ్ అయితే అయిపోయిందనమాట. టోటల్‌గా మనకి 9000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ అనేది చేసుకుంటున్నారు. అయితే ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఏంటి, సాలరీ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి, మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫికేషన్ అయినా, లేదంటే దీంట్లో మీరు సెలక్షన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకున్నా సరే, మీకు జాబ్ లొకేషన్ అనేది మీకు దగ్గరలో ఉన్న ఈ ఎస్‌బీఐ బ్యాంక్‌లోనే ఉండడం అయితే జరుగుతుంది. దీనికి బోత్ ఇండియాలో ఉన్న ఏ ఒక్కరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణలో కూడా పోస్టింగ్స్ అయితే ఉంటాది. అలాగే మీకు ఏపీ అండ్ తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ ఇంకోటి, మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. మనం ఏంటంటే డెడికేటెడ్‌గా మనం ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, ఇలా మనం మల్టిపుల్ కేటగిరీస్‌కి సెపరేట్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీ చూస్ చేసుకోండి. అలాగే మనకి కెరీర్ గైడ్ ఛానల్స్ కూడా ఉంటుంది. అలా మనకి కెరీర్ గైడ్ వీడియోస్ క్లాసెస్ సంబంధించిన ఛానల్ కూడా ఉంటుంది. ప్రజెంట్ క్లాసెస్ ఛానల్ వచ్చేసి పైథాన్, అలాగే మనకి ఎక్సెల్ రిలేటెడ్ క్లాసెస్ అని రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మీరు నేర్చుకోవచ్చు. మనకి డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. విత్ ఎక్స్‌పర్ట్స్‌తోని క్లాస్ అనేది ఉంటదన్నమాట. సో వెళ్ళి లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్ళి చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే మన యొక్క మనకి టెలిగ్రామ్ గాని, వాట్సాప్ గాని గ్రూప్స్‌లో కూడా జాయిన్ అయితే ఉండండి. మీకు అక్కడ కూడా మంచి మంచి ఇన్‌స్టంట్ అలర్ట్స్ అనేవి వస్తుంటాయి. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్ కలిపి అక్కడ క్లియర్‌గా చూడండి. మనకి టోటల్‌గా మనకి వేకెన్సీస్ గాని చూసుకుంటే టోటల్ మనకి ఇదొచ్చేసి టోటల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ వేకెన్సీస్ వచ్చేసి 7680 వేకెన్సీ అనమాట. అలాగే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో వాళ్ళలో మనకి ఏంటంటే ఓవరాల్‌గా మనకి 1400 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి బేసిక్‌గా మీకు కావాల్సింది ఏంటి గనక చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. హైదరాబాద్ అంటే మీకు ఎవరైతే తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి బేసిక్‌గా తెలుగు, ఉర్దూ అనేది రావాలి. తెలుగు అయినా తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, ప్రాబ్లమ్ అయితే లేదనమాట. అలాగే మనకి ఏపీ తాలూకా కేటగిరీ కూడా మనకి దీంట్లోనే వస్తదనమాట. అలాగే మనకి దీని యొక్క మిగతా డీటెయిల్స్ గాని చూసుకుంటే ఫస్ట్‌ది వచ్చేసి ఈ యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే దీనికి బేసిక్‌గా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అనమాట. ఎప్పటికి మనకి 31/12/2026 కల్లా మీకు ఈ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా గాని చూసుకుంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ వచ్చేసరికి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వచ్చేసరికి 5 ఇయర్స్, పీడబ్ల్యూ వీళ్ళందరికీ మనకి 10, 13, 15 అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ డీటెయిల్స్ గాని చూసుకుంటే వీళ్ళు బేసిక్‌గా ఏమడుగుతున్నారంటే దీనికి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎవరైనా మీ వాళ్ళు ఉంటే గనక ఫస్ట్ చూసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సపోజ్ మీకు ఒక 100 మార్క్స్ రావాలనుకుందాం. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 40 మార్క్స్ వస్తే జాబ్ అనేది వచ్చేసినట్టు అవుతదనమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి దీనికి మనం టెస్ట్ వచ్చేసి మనకి టోటల్‌గా మనకి 2 టెస్ట్‌లు అయితే ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జాము. ప్రిలిమ్స్‌లో వచ్చేసి మనకి 100 మార్క్స్ ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. మెయిన్స్‌కి వచ్చేసరికి 190 క్వెషన్స్ అయితే ఉంటుంది. 200 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అయితే బేసిక్‌గా ఉండడమే జరుగుతుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి ఇంగ్లీషు, ప్రిలిమ్స్‌లో వచ్చేసరికి ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అయితే ఉంటుంది. మనకి మెయిన్స్‌లో వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్స్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అయితే బేసిక్‌గా ఉండడమే జరుగుతుంది. ఆ తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? బేస్డ్ ఆన్ మీ యొక్క స్టడీస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. మనకి లాంగ్వేజ్ దాంట్లో మీకు ఏంటంటే బేసిక్‌గా మీకు ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ బట్టి ఇవన్నీ చూస్ చేసుకొని మీకు కండక్ట్ అనేది చేయడమే జరుగుతుంది. అలాగే మీకు ఈ ఎగ్జామ్ రిజల్ట్ అంతా అయిపోయిన తర్వాత బేసిక్‌గా మీరు సెలెక్ట్ అయితే గాని మీకు వెయిటింగ్ లిస్ట్‌లో మీ పేరుంటే గనక నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మనకి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ కని పంపించడమే జరుగుతుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీకు 1 మంత్ నుంచి 2 మంత్స్‌లోనే మీకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అనేది చేస్తారనమాట. సాలరీస్ గనక చూసుకుంటే మనకి ఇక్కడ బేసిక్‌గా
స్టార్టింగ్ వచ్చేసి 24,000 అనేది బేసిక్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి 1300 అనేది మీకు 3 మంత్స్‌కి ఒకసారి మనకి పెరుగుతుండడము. సో, ఈ టైప్‌లో మనకి బ్యాంకింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓవరాల్‌గా మీకు ఎండింగ్‌కెళ్ళేసరికి మీకు 64,000 ప్లస్ అనేది బేసిక్‌గా రావడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా. స్టార్టింగ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 26,000 అయితే ఉంటుంది. అది మీకు ఆల్ కట్టింగ్స్ పోగా మీకు 24,000 అనేది మనకి ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకునేందుకు ఉంటుందనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట. అయితే దీనికి అప్లికేషన్ ఫీ గాని చూసుకుంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అలాగే మనకి ఎక్స్ఎల్, డీఎక్స్‌వి, డీఎక్స్ఎస్ వీళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే ఎటువంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళైతే రూ. 750 అనేది పే అనేది చేయాలని చెప్తున్నారు. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చూసుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతది. డౌన్‌లో మీకు నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ అలాగే మీకు అప్లై లింక్ అనేది 2 ఉండడం అయితే జరుగుతుందనమాట. సో, దాంట్లో మీకు ఏది కావాలంటే మీకు నోటిఫికేషన్ ఫస్ట్ చూడండి. మొత్తం తెలుసుకోండి. మనకి వీడియోలో చూసిన తర్వాత కూడా మీకు నోటిఫికేషన్ మొత్తం పీడీఎఫ్ అని చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఏది ఎలాగున్నది ఏంటి అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్టింగ్ అనేది చేసుకోండి. ఓకేనా. సో, ఈ రకంగా ఇక జాబ్‌కి సింపుల్‌గా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడుంటాయంటే ఎగ్జామ్స్ అనేవి మన దగ్గరలోనే ఉంటాయి. మన యొక్క స్టేట్‌లోని, సిటీస్‌లోనే ఉంటాయి. ఎటువంటి కంగారు పడకండి. ఓకేనా. సో, వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.